ఇంద్రయాగం. బృందావనంలో నందుడు ఇతర పెద్దలు ఇంద్రయాగం చేయాలని సంకల్పించారు. నందుడు శ్రీకృష్ణుడు నందంతో, తండ్రి మీరు ఇంద్రయాగం ఎందుకోసం చేస్తున్నారు, ఫలితం ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా నందుడు, కుమారా, వర్షం వల్ల ప్రాణికోట్లు జీవిస్తున్నాయి. ఆ వర్షం మేఘాల వల్ల కురుస్తోంది. ఆ మేఘాలకు అధిపతి ఇంద్రుడు. కాబట్టి ఇంద్రునికి హోమ కార్యక్రమం ద్వారా అర్చించడం అనేది మన ఆచారం. అన్నం పెట్టిన దేవుణ్ణి మరిచిపోకూడదు కదా అన్నాడు నందుడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు, తండ్రి, ఈ లోకంలో జీవులు జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు, శుభాశుభాలకు వారి వారి కర్మల వల్లే పొందుతున్నారు. కర్మఫలాలను మార్చే శక్తి ఇంద్రునికి లేదు కదా. కాబట్టి ఇంద్రయాగం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనకు ప్రత్యక్షంగా ఎవరు సహకరిస్తున్నారో వారినే పూజించాలి. మనం గోవుల వల్ల జీవిస్తున్నాం. గోవులు పర్వతాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ గోవర్ధన పర్వత రూపంలో ఉన్న జగన్నాథుడినే మనం పూజించటం శ్రేయస్కరం. గోవర్ధన నాథుడే జగన్నాథుడు. తూర్పున జగన్నాథుడుగా, దక్షిణాన రంగనాథుడిగా, పడమట ద్వారకానాథునిగా, ఉత్తరాన బదరీనాథునిగా అంతటా ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మ. అలాంటి గోవర్ధననాథుని ఆరాధన విశేషణ ఫలాలను, విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ఆ గోవర్ధననాథుని ఆరాధన చేస్తే విశేష ఫలాలను అందిస్తుంది అని చెప్పటంతో అందరూ అంగీకరించి ఇంద్రయాగానికి బదులుగా గోవర్ధన పూజకు సిద్ధమయ్యారు. పాలు, పెరుగు, వెన్న, రకరకాల పిండి వంటలకు గోవర్ధన పర్వతం అవన్నీ తయారు చేసి అక్కడికి చేర్చారు. బ్రాహ్మణులు హోమాలను ప్రారంభించారు. ధనాన్ని, ధాన్యాన్ని, వస్త్రాలని దానం చేశారు. గోవులకు తృణాన్ని సమర్పించారు. బ్రాహ్మణులకు నమస్కరించి గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేశారు. ఇంతలో గోపాలుడు వచ్చి యమునా జలాన్ని తీసుకురావటం మరిచిపోయాం అన్నారు. శ్రీకృష్ణుడి వారితో గోవర్ధన నాథునికి నమస్కరించమని చెప్తే గోపాలుడందరూ అలాగే చేశారు. వెంటనే పర్వతం నుంచి యమునా జలం ధారగా స్రవించింది. వాళ్ళు తీసుకురానవసరంలా, ఆ పర్వతం నుంచే యమునా జలం స్రవించింది. గోపాలుడంతా ఆనందించారు. శ్రీకృష్ణుడు ఒక విశిష్ట రూపాన్ని ధరించి, నేనే గోవర్ధననాథుణ్ణి అంటూ గోపాలుడు చేసే పూజను స్వీకరించాడు. ఈ గోవర్ధన పూజ జరుగునాటికి శ్రీకృష్ణుని వయస్సు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయస్సులో గోవర్ధన పూజ. అష్టాంగ యోగం నందు 7వ యోగం ధ్యానం. ఇక 8వ యోగం సమాధి. ఆ సమాధి అదే రాసలీల. కాబట్టి గోవర్ధన పూజ జీవభావాన్ని తొలగించేదైతే, రాసలీల బ్రహ్మభావాన్ని స్థిరపరిచేది. ఇది ఇందులోని ఆంతర్యం. గోవర్ధన గిరిని ఎత్తడం. గోవర్ధన పూజ వైభవంగా జరిగింది. తనను కాదని కృష్ణుని మాటపై గోవర్ధనగిరి పూజను గోపాలుడు జరిపినందుకు ఇంద్రునికి తీవ్రమైన క్రోధం కలిగింది. ఒక పసిబాలుణ్ణి, అజ్ఞాని అయిన వాచాలుణ్ణి, అవినీతి పరుని మాటలు నమ్మి గోపాలుని శిక్షించాలి అనుకున్నాడు ఇంద్రుడు. మేఘాలని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు. కొద్దిసేపట్లో వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం ప్రారంభమైంది. తల దాచుకునే చోటు లేక ప్రజవాసులంతా అల్లల్లాడిపోతున్నారు. గోవిందుణ్ణే శరణు కోరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ఇంద్రునికి గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. వెంటనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగులా నిలబెట్టాడు. గోవులతో సహా గోపాలురందరూ గోవర్ధన పర్వతం కిందకి రమ్మన్నారు. అందరూ సందేహిస్తున్నారు. అప్పుడు భగవానుడు చెప్తున్నాడు, బాలుండి తడు కొండ దొడ్డది మహాభారంబు సైరంపగా జాలండోయని దీని కింద నిలవన్ శంకింపగా బోలది శైలాంభోనిధి జంతు సంయుత ధర చక్రంబు పై పడ్డనా కేలల్లాడదు బంధులార నిలుడి కింద ప్రమోదంబునన్. అందరూ భయపడకుండా వచ్చి దీని కింద నిలబడండి అని అందరికి చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా చెప్పగానే వ్రజవాసులంతా గొడుగు కింద నిలబడ్డట్టు కొండ కిందకు వచ్చి నిలబడ్డారు. శ్రీకృష్ణుడు అనాయాసంగా తన చిటికిని వేలిపై ఆ గిరి భారాన్నంతటిని నిలిపాడు. వర్షం 7 రోజులు కుండపోతగా కురిసింది. శ్రీకృష్ణుడు
7 రోజులు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుపై అలాగే ఎత్తిపట్టి ఉన్నాడు. ఇంద్రుని యొక్క గర్వం అణిగిపోయింది. హృదయంలో భయాందోళనలు తలకెత్తాయి ఇంద్రుడికి. నిశ్చేష్టుడై మేఘాలను వెనక్కి రప్పించాడు. వెంటనే శ్రీకృష్ణుని పాదాలపై పడి క్షమాభిక్షను ప్రార్థించమని కోరాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించి వదిలిపెట్టాడు. గోవర్ధనం నందు ఆ ప్రదేశాన్ని సురభికుంద్ అని అంటారు. ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం వల్లే ఆయనకి గోవిందుడు అనే పేరు వచ్చింది. అందుకే అన్ని నామాలలోకి దామోదరలీలో దామోదర అన్న గోవింద అన్న ఆ 2 మాటలు కూడా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టంట. మనం ఆర్తితో పిలిచేటప్పుడు ఎన్నో నామాలు ఉన్నాయి. 1000 నామాలు వాడు, సహస్రనామాలు వాడు కదా. కానీ ఆర్తిగా పిలిచేటప్పుడు గోవింద అని కానీ దామోదర అని కానీ పిలిస్తే ఆయనకి చాలా ఇష్టమైన నామాలట ఆ 2 నామాలు. ఎవరైతే ఆ 2 నామాలతో ఎక్కువ తరచు పిలుస్తూ ఉంటారో అక్కడే తచ్చాడుతూ ఉంటాయట శ్రీకృష్ణుడు. అది ఆయనగా భగవానుడు అనమాట. ఆ మాట చెప్తూ ఉంటారు పెద్దలు. శ్రీకృష్ణుడు గోపాలుడితో మీరంతా మీ ఇళ్లకు వెళ్ళండి, గాలివాన తగ్గిపోయింది అన్నాడు. మనలోని ఇంద్రియాలకు ప్రభవే ఇంద్రుడు. భగవంతుని కొరకు మనం చేసే సాధనలకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవే మనలోని అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. అవే ఉరుములు మెరుపులు గాలి వాన. ఇవన్నీ ఏంటి? మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. వాటి నుండి మనల్ని రక్షించేది భగవంతుడే. భగవంతుడిని ఆశ్రయిస్తే గొడుగులా మనల్ని రక్షిస్తాడు అనేదే గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తి రక్షించటం. 7 సంవత్సరాల బాలుడు గోవర్ధన పర్వతాన్ని అవలీలగా ఎత్తి తన చిటికిన వేలుపై 7 రోజులు నిలపటం అందరికీ ఆశ్చర్యంగా, నమ్మలేనట్లుగా ఉంది. ఈ మాటలకి నందుడు వారితో నామకరణ సమయంలో గర్గ మహాశయుడు చెప్పిన మాటలు చెప్పాడు. ఇతడు నారాయణాంశ సంభూతుడు, ప్రతి యుగంలోనూ జన్మిస్తాడు, ఇతని వల్ల మనందరికీ శుభాలు కలుగుతాయి అని చెప్పగానే ప్రజవాసులందరూ ఎంతో ఆనందించారు. ఇక రాసలీల, రాసక్రీడ అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్రీడ. కామవాంఛలను దూరం చేసి ప్రేమను అంకురింప చేయటమే ఇందులోని ఆంతర్యం, పరమార్థం. గోపికలు శ్రీకృష్ణుని ప్రేమలో మునిగిపోయారు. ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని వదిలి జీవించలేని పరిస్థితి వారిది. ఇంటి పనులు మర్చిపోయారు, భర్తలను పట్టించుకోవటం లేదు, ప్రాపంచిక బంధాలు తెంచుకున్నారు. ఇలాంటి స్థితి పరమాత్మతో ఐక్యమైపోయిన జీవన్ముక్తుని యొక్క స్థితి. ఈ స్థితి ఎవరిది అంటే జీవన్ముక్తుని స్థితి కూడా ఇదే స్థితి. వారి ప్రేమ జీవాత్మ పరమాత్మల ఐక్యత. రాసక్రీడలో 2 గోపభామల మధ్య గోపాలుడు ఉంటాడు. 2 సంకల్పాల మధ్య ఉండేది పరమాత్మే. అంటే దీని అర్థం అనమాట, 2 గోపభామల మధ్య శ్రీకృష్ణుడు అంటే 2 సంకల్పాల మధ్య ఉండేది పరమాత్మ అని అవగాహన చేసుకోవాలి. సంకల్పాలను స్వాధీనం చేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందాలి అన్నది రాసలీల ద్వారా మనం గ్రహించాల్సింది. ఎందుకంటే ఎన్ని సంకల్పాలున్నా ఆ సంకల్పాలన్నిటినీ వదిలిపెట్టడం, అదే సంకల్ప రాహిత్యం. అంటే పూర్తిగా ఒక్క ఆలోచన కాని, ఒక్క సంకల్పం కాని, ఒక్క భావన కాని లేకుండా పూర్తిగా వదిలిపెట్టడం, ఇదే సంకల్ప రాహిత్యం. అదే మోక్షం అనేది శాస్త్రవచనం. కాబట్టి రాసక్రీడ జరిపే నాటికి శ్రీకృష్ణుని వయస్సు 8 సంవత్సరాలు. అంటే అష్టాంగ యోగంలో 8వ భూమిక సమాధి. ఆ సమాధి స్థితికి తగిన వయస్సు 8 సంవత్సరాల వయస్సు. రాసక్రీడలో పాల్గొన్న గోపికలు సాధారణ స్త్రీలు కాదు. వారు పూర్వజన్మలలో ఘోర తపస్సులు చేసిన మహర్షులు. వారిలో కామవాసనలు అంతం కాలేదు. ఇక్కడ కామవాసనలు అంటే కోరికలు అంతం కాలేదు. దాన్ని జయించటానికే శ్రీకృష్ణుని ప్రేమను పొందటానికి ఇప్పుడు ఈ జన్మలో గోపికలుగా జన్మించి రసరాణులై ఆత్మానంద రసాన్ని కృష్ణుడి ద్వారా పానం చేశారు. శ్రీకృష్ణుని సంపర్కంతో వారికి బ్రహ్మజ్ఞానం కలిగింది. శరద్రాత్రులు వచ్చాయి. గోపికల చిరకాల వాంఛను నెరవేర్చుటకై తన యోగమాయను ఆశ్రయించి శ్రీకృష్ణుడు రాసక్రీడను జరపటానికి సిద్ధపడ్డాడు. దానికే బృందావనంలో యమునా నదీ తీరంలో నిలిచి
వేణుగానం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. మురళి పిలుపు వినిపించింది గోపికలకి. అది సాధారణమైన పిలుపు కాదు, దివ్యనాదం, మనోహర మంజుల గానం, పరవశత్వాన్ని కలిగించే అమృతనాదం, అమరగానం. మానస వీణని మృదు మధురంగా పలికిస్తోంది ఆ గానం. గోపికలను పిచ్చివాళ్ళం చేస్తోంది ఈ గానం. వెన్నెల రాత్రి కృష్ణయ్య చెంతకు పరుగు తీయమంటోంది ఆ గానం. గోపికలు గోపాల చెంతకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మురళీగానం వినబడే సమయానికి కొందరు గోపికలు భర్తలకు వడ్డన చేస్తున్నారు. ఆ వడ్డన వారికి అడ్డమైపోయింది. అలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒక గోపిక బిడ్డకు స్తన్యం ఇస్తోంది. ఆ బిడ్డను అక్కడే వదిలేసి చెంగు సరి చేసుకోకుండా పిచ్చిదాల్లా చెంగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతోంది. ఒక గోపిక స్నానం చేస్తోంది. ఇంకొక గోపిక శరీరాన్ని తుడుచుకుంటోంది. మరొకతే పురులని ముడుచుకుంటోంది. ఇంకొక గోపిక కాటుక దిద్దుకుంటోంది. ఇవన్నీ వదిలేసి యమున వైపు పరుగులు తీస్తున్నారు. యమునను చేరే నాకు స్నానం ఎందుకు అని ఒక గోపిక, ఇక్కడ దేహాన్ని ఇక్కడ తొడవటం ఎందుకు అని మరొకటి, పురులను కన్నయ్యే ముడవాలి అని మరొకటి, కన్నయ్యే కాటుక దిద్దాలి అని వేరొకతే అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆటంకపరిచారు వాళ్ళని. భర్తలు వెళ్ళవద్దని ఆదేశించారు. సోదరులు అడ్డుపడ్డారు. ఎందరూ ఎన్ని చెప్పినా వారి తనువులు ఆగలేదు. కొందరు గోపభామలు గానాన్ని ఆలకించినా కదలటానికి వీలు లేక ఆగిపోయారు. నిర్బంధించబడ్డ గోపికలు దేహాలను వదిలి ఆ దైవంలో ఐక్యమైపోయారు. అంటే ప్రాణాలను కూడా వదిలేశారు. శ్రీకృష్ణుడు గోపికలను చూశాడు చిరునవ్వుతో. గోపికలారా, మీరందరూ క్షేమమే కదా? మీ రాకకి ఏమిటి కారణం? ఇది రాత్రి సమయం కదా, ఈ క్రూర జంతువులు తిరిగే వన ప్రదేశం ఇది. ఇలా మీరు రాకూడదు. మీ ఇళ్లకు వెంటనే వెళ్ళండి. మీ భర్తలను సేవించండి. మీ బిడ్డలను చేరతీయండి అంటాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలకు వారి హృదయాలు గాయపడ్డాయి. కన్నీళ్లు కదలాడాయి. కృష్ణ, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? వెన్న తినే నీ నోటి నుంచి ఇలాంటి కర్ణ కఠోరమైన పలుకులు ఎలా వస్తున్నాయి? నీకు దూరమే మేం బ్రతకగలమా? మేము ఎవరి కోసం బతకాలి అంటూ విషాదగ్రస్తులై మేము తిరిగి ఇళ్లకు వెళ్ళలేం, తరించిన అంతరించిన నీచంతనే అని భోరున విలపించారు. గోపికల యొక్క విషాదాన్ని చూసి చెలించిపోయాడు శ్రీకృష్ణుడు. మందహాసం చేస్తూ గోపికల దగ్గరకు వచ్చాడు. ఒక గోపిక పక్కన నిలబడి, నువ్వంటే నాకు మహా ఇష్టం, ఇలారా, అలా వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ ఆ గోపికను కదంబ వృక్షం చెంతకు తీసుకెళ్లాడు. మరొక గోపిక దగ్గరికి వెళ్లి, నీ కన్నీటిని చూడలేదు ఈ కన్నయ్య, కబుర్లు చెప్పుకుందాం రా అని యమునా సైకత శ్రేణుల వైపు నడిచాడు. మరొక గోపికతో, ఓ నా చెలి, ఏది నీ మంజులవాణి? నా వీణులకు విందు చేసి ఆనందాన్ని కలిగించు అన్నాడు. ఒక గోపికను ముద్దు పెట్టుకోవటానికి తన వైపుకు తిప్పుకున్నాడు. ఒక గోపిక వదనంపై కస్తూరి దిద్దుతున్నాడు. బృందావన విహారి అయి ఇలా విహరిస్తున్నాడు కన్నయ్య. తన దగ్గరే ఉన్నట్టు ప్రతి గోపిక భావిస్తోంది. రాసక్రీడలో అదొక రమణీయ కథా వస్తువు. గోపికలందరూ చుట్టూ నిలవగా తాను కదలకుండా ఆత్మలా నిలిచి అందరినీ కదిలిస్తున్నాడు. నక్షత్రాల మధ్య చంద్రునిలా గోపికల హృదయాలని సంతృప్తి పరుస్తున్నాడు. శ్యామసుందరిని పొందు లభించిన తాము ఈ లోకంలోని స్త్రీలు అందరికన్నా అదృష్టవంతులమని గోపికలు గర్వించారు. మరి గర్వం నచ్చుతుందా గోపాలుడికి? ఆ గర్వం నచ్చని గోపాలుడు ఆ గర్వాన్ని పోగొట్టడానికి అదృశ్యమైపోయాడు. గోపికలు ఆయన కనుక్కోలేక విషాదగ్రస్తులై యమునా తీరం వెంట వెతుకుతున్నారు. శ్రీకృష్ణుని పిలుస్తూ మనమంతా పరిభ్రమిస్తున్నారు. ఓ చందన వృక్షాల్లారా, మా కృష్ణచంద్రుని చూశారా? ఓ యమునా, మా చెలికాడేమయ్యాడు? ఓ అశ్వత్థమా, మా కృష్ణుడు కనిపించాడా? ఓ జువ్వి వృక్షమా, జనార్దుని చూశావా? మర్రి వృక్షమా, మాధవుడి జాడెక్క తెలుసా? తులసీమాత, మన గోపాలం జాడ తెలుసా? యమునా తటాన్ని శోభించు వృక్షాల్లారా, మా నాథుని రాకను తెలియజేయండి అంటూ ఇక ముందుకు కదలలేక భూమిపై కూలబడ్డారు గోపికలు. నా నాథుడు లేకుండా నేను ఎలా జీవించేది? నేనెలా ఈ విరహ బాధను సహించగలను? ఇక నాకు మరణమే శరణ్యం అని విలపించింది ఒక గోపిక. తల్లి భూమాత పలకవా, నీవైనా నిజం చెప్పవా? నీపైనేగా మా కృష్ణయ్య నడిచి వెళ్ళింది, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తోంది.
ఓ ఆకాశమా, మయూరాలకు నడకలు నేర్పే మా సికిపించ మౌళిని చూసావా? మా పరిస్థితి ఎలా మారిందో చూడు. క్షణాలు యుగాలుగా తెలుస్తున్నాయి. మాకు సర్వం కన్నయ్యే. కన్నయ్య లేని కాలాన్ని ఎలా గడపాలి? ఓ మృత్యుదేవత, వచ్చి మమ్మల్ని కౌగలించుకో. నీ ఒడిలో మమ్మల్ని రాలిపోని. మరణం కన్నా మాకు మరో మార్గం లేదు అంటూ పరిపరి విధాలా అనుకుంటున్నారు విచారగ్రస్తులైన గోపికలు. కృష్ణ, గొల్లభామలం, చదువు, సంస్కారం, సభ్యత తెలియని వాళ్ళం. అందుకే మమ్మల్ని వదిలేశావా అంటూ కదల్లేని కాళ్ళు నీడ్చుకుంటూ నడుస్తున్నారు గోపికలు. అలా వెళుతూ వెళుతూ ఉంటే ఒక చోట శ్రీకృష్ణుని పాదముద్రలు కనిపించాయి. పద్మాలున్న ఈ పాదముద్రలు కృష్ణయ్యవే అని గుర్తించారు. శ్రీకృష్ణుని పాదముద్రల పక్కనే ఒక స్త్రీ పాదముద్రలు కూడా ఉండటం గోపికలు ఎంతో కలత చెందారు. ఎవరో అదృష్టవంతురాలు. శ్రీకృష్ణుడు ఆమె భుజంపై చెయ్యి వేసి మెడ చుట్టూ తిప్పి పట్టుకుని ఇద్దరూ కలిసి నడుచు ఉండొచ్చు అని భావించారు. ఆ భావన రాగానే వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇంతమంది గోపికల సొంతమైన శ్రీకృష్ణుని ఒక్క యువతి అపహరించింది అని బాధపడ్డారు. వారి పాదముద్రలను అనుసరిస్తూ బయలుదేరారు. ఒక చోటకు రాగానే కృష్ణుని పాదముద్రలే కనిపించాయి. బహుశా ఆమె పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయేమో. ఈ ఆలోచన రాగానే వాళ్ళకి సంతోషం కూడా కలిగింది. మళ్ళీ ఇంకొక క్షణం ఆలోచించారు. అవును, పాదముద్రలు ఏమయ్యాయి? ఆమె నడవలేకపోతే కృష్ణయ్యే ఆమెను ఎత్తుకుని వెళ్ళాడేమో. అంతే అయి ఉంటుంది. అలా అనుకోగానే మొదలు తెరికిన వృక్షాల్లాగా కూలబడిపోయారు. కృష్ణ, ఎంత ఘాతుకానికి వడగట్టావు అనుకుంటూ కొంత దూరం నడవగానే శ్రీకృష్ణుని పాదాలు ఇసుకలో బాగా దిగిపోయి ఉన్నాయి. అది చూసి, అయ్యో, ఆ స్త్రీ బరువుగా ఉన్నది, అందుకే కృష్ణయ్య పాదాలు ఎక్కువగా నేలలో ఇసుకలో దిగబడిపోయి ఉన్నాయి అని శోకగ్రస్తులయ్యారు. ఒక వృక్షం చెంత చూశారు. అక్కడ మళ్ళీ ఇద్దరి పాదముద్రలు కనిపించాయి. ఇలా ఇంకా కొంత దూరం నడిచారు. అక్కడ ఒక యువతి దుఃఖిస్తూ కూర్చుంది. ఆమె దగ్గరకు వెళ్లి, గోపికలు నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగారు. దానికి ఆమె ఆ శ్రీకృష్ణుడితో తాను పొందిన అనిర్వచనీయమైన ఆనందాన్ని చెప్పి, తాను నడవలేకపోవటం, కృష్ణయ్య ఆమె తన భుజంపై ఎక్కమని చెప్పటం, ఆమె ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు అదృశ్యం కావటం, ఇవన్నీ చెప్పి తన అజ్ఞానానికి, గర్వానికి ఏడుస్తున్నాను అని చెప్పింది. అహంకారులకు, గర్వితులకు శ్రీకృష్ణ భగవానుడు లభ్యమయ్యేవాడు కాదు అని గ్రహించి గోపికలందరూ యమునా తీరాన్ని చేరుకున్నారు. శ్రీకృష్ణుని యందు చిత్తాన్ని నిలిపి శ్రీకృష్ణ నామాన్ని గానం చేయటం ప్రారంభించారు గోపికలందరూ. శ్రీకృష్ణుని రాకను ఆకాంక్షిస్తూ భక్తితో, పారవస్యంతో కృష్ణనామాన్ని గానం చేస్తున్నారు. గర్వం అణిగింది, భక్తి వృద్ధి అయింది. శ్రీకృష్ణుని దివ్య రూపాన్ని మనసులో నిలుపుకున్నారు. ఈ గోపికల విరహతాపాన్ని గ్రహించాడు శ్రీకృష్ణుడు. తనను వదిలి ఒక్క క్షణం కూడా జీవించలేని గోపికల పరాభక్తికి చెలించిపోయిన శ్రీకృష్ణుడు వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు. దానితో గోపికల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. నిండు చంద్రుణ్ణి చూసి పొంగిన సముద్రం వల్లే పొంగిపోయారు. ఒక గోపిక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణయ్య చేతిని గట్టిగా ముద్దు పెట్టుకుంది. మరొక గోపిక కృష్ణయ్య రెండో చేతిని తన కన్నులపై కప్పుకుంది. మరొక గోపిక కృష్ణయ్య పాదాలపై వాలి హృదయానికి హత్తుకుంది. మరొక గోపిక పరవశంతో శ్రీకృష్ణుని ముఖారవిందాన్ని దర్శిస్తూ నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. గోపికలు ఇప్పటి వరకు అనుభవించిన విషాదం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. అందరూ కృష్ణుని చేరి, కృష్ణ, ఇక ఎప్పుడూ మమ్మల్ని విడిచెళ్లొద్దు, నిన్ను వదిలి మేము జీవించలేము అని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, పుణ్యాత్ములైన గోపికలారా, భక్తుల హృదయాల్లో నివసించే నేను భక్తులకు ఎలా దూరం అవుతాను? కానీ అప్పుడప్పుడు భక్తులను ఉద్ధరించడానికే అదృశ్యమవుతూ ఉంటాను. ఒక పేదవానికి విలువైన రత్నాలు దొరికి మళ్ళీ అది కనిపించకుండా పోతే అతడు ఆ రత్నాల గురించి ఎల్లప్పుడూ ఎలా ఆలోచిస్తూ ఉంటాడో, అలాగే నేను కూడా భక్తులకు కనిపించకుండా పోయి వారిలో విరహతాపాగ్ని కలిగించి నాకు పరిపూర్ణమైన భక్తులుగా చేసుకుంటాను. అదే నేను జరిపే ఈ దాగుడు మూతల క్రీడ అని గోపికలను ఓదార్చి రాసక్రీడను జరిపి
వారి హృదయాలను ఉప్పొంగునట్లు చేశాడు. ఇద్దరు గోపభామల మధ్య శ్రీకృష్ణుడు, తన 2 రూపాల మధ్య ఒక గోపభామ అలా మండలంగా నిలిచి, అంటే గుండ్రంగా నిలిచి, మధ్యలో తాను వేరొక రూపంలో నిలిచి అద్భుతమైన రాసక్రీడను జరిపాడు శ్రీకృష్ణుడు. ఇది 8 సంవత్సరాల బాలుడు. మన వాళ్ళు చెప్పినట్లు దీనికి ఏదో విపరీత అర్థాలు కల్పిస్తూ ఉంటారు. కాదు, పరమ భక్తులైన వాళ్ళు పరమాత్మని చేరుకోవాలి అంటే అంత ఆర్తి ఉండాలి. ఆ ఆర్తి ఉండటానికి ఇది ఒక ఉదాహరణగా రాసక్రీడను గోపభావనతో జరపడం అనేది, అది లోపల చాలా లోతైన అర్థాన్ని మనం తీసుకోవాలి తప్ప అది సామాన్యమైన పై అర్థం తీసుకుంటే ఇందులో అన్ని తప్పులే కనిపిస్తాయి. అందుకే రాసక్రీడని అందరూ విమర్శిస్తూ ఉంటారు. అప్పటికి చాలా చిన్న పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడికి ఏం తెలుస్తుంది? ఆ బిడ్డ అంటే అందరికీ ఇష్టమే కదా. అటువంటి బిడ్డ పట్ల వాళ్ళ ప్రేమని, అక్కడ ప్రేమతత్వం, సంపూర్ణమైన ప్రేమే భక్తి. ఈ ప్రేమకి భక్తికి తేడా అయితే ఏదీ లేదు. తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ వేరు, గురువుల పట్ల ఉండే ప్రేమ వేరు, తన తోటి అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ వేరు, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమ వేరు. అదంతా ప్రేమే. కానీ పరమాత్మ యందు ఉండే ప్రేమ, గురువు పట్ల ఉండే ప్రేమ, దానిని భక్తి అంటారు. అది అన్నిటికంటే భక్తికి పరాకాష్టే ప్రేమ, ప్రేమకి పరాకాష్టే భక్తి. అది తెలియటానికే ఈ రాసక్రీడని భగవానుడు గోపికలతో జరిపించిన కారణం ఇదే. ఎందుకు అంటే తెలియని వాళ్ళు దీని మీదే, జయదేవుని అష్టపదులన్నీ కూడా వీటి మీదే ఉన్నాయి. సో జయదేవుని అష్టపదులు మనం నేర్చుకుని, సంస్కృతంలో ఉంటాయి అవన్నీను, మనం గాని అవగాహన చేసుకుంటే అదంతా రాసక్రీడ మీదే ఉంది. ఎంత లోతైన అర్థం అంటే కళ్ళమ్మటి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా జయదేవుని అష్టపదుల్లో నవనాయకుల బాధ ఎలా ఉంటుందో, 9 నాయకులు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఆయన అనుభవించి రాశారు. ప్రతి నాయక అంటే ప్రతి గోపిక తానైపోయారు. జయదేవుడు తానే అనుభవించాడు. కళ్ళమ్మట ఆ కృష్ణుడి పట్ల ఉన్న భక్తితో ఆయన రాసిన తన స్వీయ చరిత్ర అయిన అష్టపదులు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఎప్పుడైనా దొరికి వాటిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా లోతైన అర్థం, సాధ్యంగా అది అర్థం చేసుకోవడం కూడా అంత తేలికైన విషయం కాదు. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఇంత లోతుగా వెళ్తున్న మనకి కొంతవరకు అర్థం కావచ్చు అవి లభిస్తే. అవకాశం ఉన్నప్పుడు అవి లభిస్తే మనం వాటిని గురించి కూడా చెప్పుకుందాం. ఇంకేనండి, అది అంటే భక్తికి పరాకాష్ఠ, ప్రేమకు పరాకాష్ఠ భక్తి. ఆ భక్తిలో మునిగిపోవటమే రాసక్రీడ. అందులో తప్పైతే ఏదీ లేదు, విమర్శించాల్సిన ఏమీ లేదు. భక్తులందరూ కూడా ఆ స్థితికి చేరుకోవాలి. మీ భక్తిని అంత పరిస్థితికి, అంత స్థితికి తెచ్చుకోవాలి అని చెప్పటానికే అదే మోక్ష స్థితి. ఆ రాసక్రీడ అదే మోక్ష స్థితి. ఆ స్థితి జ్ఞానికి మాత్రమే అవగాహన అవుతుంది. మనం ఎంత చెప్పుకున్నా వస్తువు ఎదురుకుండా పెట్టుకుని వర్ణించుకోవటమే అవుతుంది. అది అనుభవంలోకి వస్తేనే మనకి అవగాహన అవుతుంది. దాన్నే వివరించాడు రాసక్రీడ. తర్వాత కంసుని భయం. మొదట్లో కంసుని మందిరం కాలుగాలిని పిల్లిల గట్టు నిలబడిన చేపల విలవిల్లాడుతున్నాడు కంసుడు. కుక్కలా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏదో భయం. ఇంతలో ఒక్క కుక్క ఏడుపు, నక్క కోత వినపడింది. నాట్యకత్తులు వచ్చి కంసుడిని చూసి భయంతో నిలబడిపోయారు. చూస్తారేం అన్నాడు కంసుడు. వెంటనే వాళ్ళు నృత్యాన్ని ప్రారంభించారు. భయంతో సుడిగాలిలా బెక్కచచ్చి తిరుగుతున్నారు. వాద్యకారులు సంగీతాన్ని ఆలపిస్తుంటే నాట్యకత్తులు నాట్యం చేస్తున్నారు. ఇది శ్మశాన సంగీతంలా ఉంది, ఆపండి, వెళ్ళిపోండి అని గద్దించాడు కంసుడు. మధుపాత్రం చేతిలో పట్టుకుని ఒక మగువ వచ్చింది. ఆమె చేతి నుండి సువర్ణ మధుపాత్రని అందుకున్నాడు. తాగుదామని నోట్లో పెట్టుకోబోయాడు. ఆ మధుపాత్రలో శ్రీకృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. పెద్దగా కేక వేసి ఆ మధుపాత్రను దూరంగా విసిరేశాడు. మధువంతా ఒలికిపోయింది. ప్రతి మధు బిందువులోనూ శ్రీకృష్ణుడే కనిపిస్తున్నాడు. ఆ మధు కదులుతూ ఉంటే విషనాగులు కదులుతున్నట్లుగా కంసునికి కనిపిస్తోంది. ఇదంతా ఏమిటో కృష్ణుడికి అర్థం కావటం లేదు. ద్వేషం, క్రోధం కలగలిసి అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఇంతలో పట్టపురాణి వచ్చి కంసుడిని ఓదార్చింది. భోజనం వడ్డించింది. కంసుడు పళ్ళెం వైపు చూశాడు.
అందులోని ఆహారం అంతా ఎముకలుగా పుర్రెలుగా కనిపించింది. నీరు రక్తంలా ఉంది. పాత్రను కాలితో తన్నాడు. తిరిగి తన మందిరానికి వచ్చాడు కంసుడు. నాగుపాములా బుసలు కొడుతున్నాడు. తన సేవకుడు వచ్చాడు. కృష్ణుడెవరో తెలుసా నీకు అని అడిగాడు కంసుడు. అతను పేరు విన్నాను. పూతనను శకటాసురుణ్ణి వధించాట, కాళీయుని మదం అడిచాడట, గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తి చిటికిన వేలుపై నిలిపాడుట అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు ఆ సేవకుడు. అంతే, కంసుడు అతని చెంప చెళ్ళుమనిపించాడు. ఆ దెబ్బకు సేవకుడు కింద పడిపోయాడు. దౌర్భాగ్యుడా, నా తిండి తిని వాడి బండెక్కుతావా? ఇక వాడి పేరు ఎత్తావా, నీ పేరు లోకంలో వినిపించదు. జాగ్రత్త, ఖబర్దార్, ఇక నుంచి పో అని ఆవేశంతో గట్టిగా అరిచాడు కంసుడు. ఆ సమయంలో నారాయణ నారాయణ అంటూ నారదుడు ప్రవేశించాడు. కంసుడు నారదుడిని సాదరంగా ఆహ్వానించి శిరస్సు వంచి నమస్కరించాడు. తన బాధంతా వివరించుకున్నాడు. శ్రీకృష్ణుడి గురించి అడిగాడు. ఓ కంస మహారాజా, దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించిందని నీవు భావించిన ఆ పుత్రిక దేవకికి జన్మించలేదు. ఆ బిడ్డ యశోద బిడ్డ. దేవకి సప్తమ సంతానం ఎవరనుకుంటున్నారు? బలరాముడు. వసుదేవుని మరొక భార్య రోహిణి వద్ద పెరుగుతున్నాడు. యశోదాదేవి పుత్రుడుగా బృందావనంలో పెరుగుతున్నది ఎవరో తెలుసా? శ్రీకృష్ణుడే. అతనే దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించిన నీ శత్రువు. నీ భయంతోనే వసుదేవుడు 2 బాలుర్ను నందుని వద్దకు పంపించాడు. నీ అనుచరులైన రాక్షసులను సంహరించింది ఎవరో కాదు, ఆ శ్రీకృష్ణుడే అని నారదుడు చల్లగా వార్తని అందించాడు. నారదుడి మాటలు విని కంసుడు కత్తి చూసి వసుదేవుని చంపాలని భావించాడు. అయితే నారదుడు అన్నాడు, ఓ రాజా, వసుదేవుణ్ణి వధిస్తే నీకు చెడ్డ పేరు రావటం తప్ప ప్రయోజనం లేదు. నీవు వధించాల్సింది కృష్ణుణ్ణి గాని వసుదేవుణ్ణి కాదు అని వారించాడు. దాంతో ఆగిపోయాడు కంసుడు. ఇది ఎంత విచిత్రమో చూడండి. దేవకి అష్టమ గర్భం వల్ల కంసుడికి మరణం అని తెలుసు కదా, మరి దేవకి వసుదేవులిద్దరినీ ఒకే చెరసాల్లో ఎందుకు బంధించాడు? వేరువేరుగా బంధిస్తే అసలు అష్టమ గర్భమే ఉండదు కదా. మరొక విషయం, దేవకి సప్తమ గర్భమైన బలరాముణ్ణి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది యోగమాయ. బహుశా అది గర్భస్రావం అనుకుని ఉండొచ్చు కంసుడు. మరి తర్వాత పుట్టిన బిడ్డ సప్తమ గర్భమా అష్టమ గర్భమా అని కంసుడికి సందేహం కలిగింది. ఏదైనా సరే, ఆడబిడ్డ అయినా సరే చంపాల్సిందే అనుకున్నాడు. అప్పుడు ఆ బిడ్డ ఆయన యోగమాయ కంసుని చేతి నుండి ఎగిరి కంసుడిని హెచ్చరించి అదృశ్యమైపోయింది. ఇది భగవంతుని ఘటన సమర్థత. ఏది జరుగుతుందో, ఎలా జరుగుతుందో అదేది మనకు తెలియదు. ఆయన యొక్క విశేషత ఇదే. ఇలా గర్వంతో అహంకరించే కంసుడి గర్వాన్ని అణిచాడు భగవానుడు. అయినా బుద్ధి తెచ్చుకోలేదు కంసుడు. ప్రతి మానవుడికి ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు కదా అనే సత్యం బుర్రకెక్కలేదు. ఎలాగైనా దేవికి అష్టమ గర్భాన్ని చంపి తనకి మరణం లేకుండా చేసుకోవాలని, అంటే విధిని ఎదిరించాలని భావించాడు. విధిని ఎదిరించాలనుకునే వాడెవ్వడు బతికి పట్టకట్టలేదు. దీని నుంచి మనం ఏం గ్రహించాలి? విధికి తలవంచి మన కర్తవ్యాలను మనం సక్రమంగా నిర్వహించాలి. కంసుడు రాజు కాబట్టి ప్రజలను ప్రజారంజకంగా పరిపాలించాలి. కానీ అన్నతండ్రిని కటకటాల పాలు చేసి రాజ్యాధికారాన్ని చేపట్టి హింసకు తెగబడి చివరికి తన కర్మఫలాన్ని తానే అనుభవించాడు. నారదుడు వెళ్ళిన తర్వాత వసుదేవునిపై కోపంతో దేవకీ వసుదేవులిద్దరినీ మళ్లీ చెరసాల్లో బంధించాడు. ఆ తర్వాత మంత్రులు, అనుచరులు వాళ్ళని పిలిపించాడు. తక్షణ కర్తవ్యం ఏమిటి అని వాళ్ళని సలహా అడిగాడు. అందులో కేసి అనే రాక్షసుడున్నాడు. అతన్ని బృందావనానికి వెళ్లి శ్రీకృష్ణుని వధించి రమ్మని చెప్పాడు కంసుడు. ఆ తర్వాత చాణూర ముష్టుకులనే మల్ల యుద్ధ యోధులతో ఇలా అన్నాడు, మహావీరులైన చాణూర ముష్టుకులారా, బృందావనంలో దేవకీ వసుదేవుల బిడ్డలైన బలరామకృష్ణులున్నారు. వారు నన్ను చంపాలని ఆలోచిస్తున్నారు. వారిని ఇక్కడికి పిలిపిస్తాను. వారిద్దరిని మీరిద్దరూ మల్ల యుద్ధంలో సంహరించండి అన్నాడు. ఆ తర్వాత మావటి వాడిని పిలిపించాడు. అతనితో మల్ల యుద్ధ భూమికి వచ్చే దారిలో ద్వారం యొద్ద కువలయ పీడం అనే భయంకరమైన ఈ మదపుటేను గురించి
బలరామకృష్ణుడు రాగానే వారిరువురిని ఆ ఏనుగుతో తొక్కించి చంపేసేయి అని చెప్పాడు మావటి వాడిని. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అనమాట. కేసు శ్రీకృష్ణుని చంపటంలో విఫలమైతే బలరామకృష్ణులని మధురకు పిలిపించాలి. ద్వారం వద్దనే కువలయాపేడమనే మదపుటేనుగుతో తొక్కించి చంపాలి. ఒకవేళ అదే విఫలమైతే మల్ల యుద్ధంలో మహావీరుడైన చాణూరు ముష్టికలతో చంపించాలి అని గొప్ప ఆలోచన చేశాడు కంసుడు. ఆ ఆలోచన సఫలం కావాలంటే బలరామకృష్ణులిద్దరిని మధురకి పిలిపించాలి. ఎవరి చేత పిలిపిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు? ఆ పిలిచే వ్యక్తి అక్కడ నందాదులకి గౌరవనీయుడై ఉండాలి. అలా అనుకుని దీనికి అక్రూరుడే సరి అయిన వ్యక్తి అని నిర్ణయించుకున్నాడు కంసుడు. ఒకనాడు కంసుడు యాదవ శ్రేష్ఠుడైన అక్రూరుని పిలిపించాడు. సాదరంగా అతన్ని ఆహ్వానించి అతని 2 చేతులు పట్టుకుని, ఓ అక్రూర మహాశయ, నాకు ఈనాడు నీ అవసరం కలిగింది. నీవు నా శ్రేయోభిలాషివి, అందుకే నిన్ను అర్థిస్తున్నాను. బృందావనంలో నందుని ఇంట బలరామకృష్ణులున్నారు. ఇక్కడ జరిగే ధనుర్యాగానికి వాళ్ళని ఆహ్వానించి వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకురావాలి. నీవు అక్రూరుడివి, అంటే క్రూరత్వం తెలియని సాధు పురుషుడివి. నిన్నందరూ నమ్ముతారు, నీ మాటను అందరూ గౌరవిస్తారు. నా మీద దయించి ఈ మిత్ర కార్యాన్ని చేసి పెట్టు. అదే మారీచుండ రావణాసురుడు అడిగినట్లుగా అడిగాడు. మారీచుండ రావణాసురుడు అడుగుతాడు కదా, ఆ విధంగానే ఇక్కడ అక్రూరుణ్ణి కంసుడు అడిగాడు. అది ఎంతో ఆదరంతో అర్థించాడు. కంసుడు మృత్యువుకు ఆహ్వానం పంపుతున్నాడు అని మనసులో భావించాడు అక్రూరుడు. అక్రూరుడు మహాత్ముడు. ఎప్పుడు మరణిస్తామో అనే భయంతో ఉన్నవాడు నిజంగా మరణానికి దగ్గరయ్యేవాడు. ఆలోచించాల్సింది మరణం ఎప్పుడో అని కాదు, మరణించే లోపు మరణించకుండా ఉండే ఉపాయం ఏమిటా అని ఆలోచించాలి. చావు పుట్టుక లేని శాశ్వత స్థితిని ఎలా పొందాలా అని ఆలోచించాలి, మరణం గురించి కాదు. ఇక్కడ కంసుని ఆలోచన వేరు. అక్రూరుడు తప్పకుండా బలరామకృష్ణుల్ని వెంట పెట్టుకుని వస్తాడు. వారు రాగానే వారిని మదపుటేనుగు చేత తొక్కించి చంపేస్తాను. అది తప్పితే మల్లయోధుల చేత చంపిస్తాను. ఆ తర్వాత వాళ్ళ వంశంలోని వాళ్ళందరినీ వసుదేవునితో సహా అందరినీ చంపేస్తాను. ఆ తర్వాత రాజ్యకాంక్షతో ఉన్న నా తండ్రిని, అతని సోదరుణ్ణి, వాళ్ళని కూడా చంపేస్తాను. ఆ తర్వాత నేను అజాత శత్రువునై ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని కలలుగంటున్నాడు కంసుడు. కంసుని మాటలు విన్నాడు అక్రూరుడు. అతని దుష్టబుద్ధిని, క్రూర స్వభావాన్ని, దాని వల్ల కలిగే అంతిమ ఫలితాల్ని ఊహించుకున్నాడు. కంస మహారాజా, నీ మరణాన్ని తప్పించుకునే ఉపాయాన్ని చాలా చక్కగా ఆలోచించావు. అయితే ఫలితం దైవాధీనం కదా, కాబట్టి నీ కోరిక సఫలమైనా కాకపోయినా నీవు సమబుద్ధితో మెలగటం చాలా మంచిది. నీవు నాకు అప్పగించిన కార్యాన్ని నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు అక్రూరుడు. ఇక్కడి నుంచి కేసుని సంహారం, అక్రూరుని యొక్క రాక, దాన్ని రేపు తెలుసుకుందాం.